సో ఇక నామినేషన్ గురించి చూసుకుంటే అన్ని నామినేషన్లో చెత్త కుప్ప లడ్డులో నామినేషన్లు అయితే జరిగినాయి. అన్నీ నామినేషన్లు ఎందుకు జరిగినాయి అన్న. ఈ చెత్త కుప్ప లడ్డు నామినేషన్లో లడ్డులో నామినేషన్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా ఉన్న వాళ్ళ నామినేషన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు మణికంఠ, పృథ్వీరాజ్, ఆదిత్యవం, నిఖిల్ గారు, సీత అండ్ శేఖర్ భాష, నైనిక వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు. మీరు ఎవరికి నామినేట్ చేయాలనుకుంటున్నారో, ఈ లడ్డులో నామినేషన్లో ఎవరు సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు అయితే కింద కామెంట్ చేయండి. అలాగే వీళ్ళు నాకైతే మాత్రం నేను పృథ్వీరాజ్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. అసలు అతనికైతే ఒక కాల్ కూడా చేయాలనుకోవట్లేదు. నాకు ఛాన్స్ ఇస్తే కానీ బిగ్ బాస్ హౌస్లో నుంచి ఇప్పుడే బయటికి తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. దానికి కారణం కూడా పృథ్వీరాజ్ అయితే గేమ్ ఆడట్లేదు. సో గ్రూప్ గేమ్లో వాళ్ళని సేవ్ చేసుకుంటూ ఉండటమే సరిపోతుంది. సో ఒకరు బయటికి వెళ్తే కనుక చిన్నోడు బయటికి వెళ్తే పెద్దోడు సైలెంట్ అవుతారు, కొంచెం యాక్టివ్ అవుతారని నాకు అనిపించింది అనమాట. సో ఈయన ఇంకొకటి ఏంటంటే సోనియా అయితే నామినేషన్లోకి రాలేదు. వచ్చుంటే బాగుండు, తను ఒక ఆట ఆడుకోవచ్చు అనిపించింది. ఈసారి మాత్రం వస్తే కనుక తనని ఎలిమినేట్ చేయాలని నాకైతే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. సోనియా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం. ఎందుకంటే తను చేసిన కరెక్టే. నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తన గురించి ఆలోచించి చెప్పండి. ఎందుకంటే చూసుకుంటే విష్ణుప్రియాని కూడా చాలా గలీజ్గా మాట్లాడింది చాలాసార్లు కాదు. నీకు విష్ణుప్రియకి ఒక ఎమోషనల్గా మనం చూసుకుంటే తను ఎమోషనల్గా వాడుకోవచ్చు. ఎందుకంటే తనకు ఫ్యామిలీ లేదు. ఆ మాట డైరెక్ట్గా అనేసింది కూడా సోనియా. నీకు పేరెంట్స్ లేదు, నాకు పేరెంట్స్ ఉన్నారు, నా పేరెంట్స్ చూస్తారు, నేను ఎలా పడితే అలా మాట్లాడలేదని తను ఇండైరెక్ట్గా నీకు ఫ్యామిలీ లేదు, ఏం లేదని చెప్పేసి తిట్టినా కూడా తను లైట్గా తీసుకుంది. చాలా నవ్వుతూ అసలు నాకు ఎమోషనల్ అనిపించింది. కానీ విష్ణుప్రియ స్టోరీ తెలిస్తే కానీ తను మాత్రం ఎక్కడ తన సింపతిని వాడుకోకుండా చాలా బాగా ఆడింది. సో ఇందులో విష్ణుప్రియకి అయితే 100 కాల్ అనేది చేయాలనిపిస్తుంది నాకైతే. సో మీరు ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఈ నామినేషన్స్ మీకు ఎలా అనిపించింది, ఎంత రోతగా అనిపించింది లడ్డులో నామినేషన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి.